హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లండన్ యూట్యూబ్ ఛానల్. నేనే మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మేము ముందు రావడం జరిగింది. సో మీరు thumbnail చూసారు కదండి. సో క్లియర్గా ఇది ఒక క్లియర్ కట్ ట్రెండ్ లైన్ మార్కెట్లో మనం ఉన్నాం అనమాట అండి. సో ఎందుకంటే గ్లోబల్ క్యూస్ని బట్టి ఒక రోజు పైకి ఉంటుంది, ఒక రోజు కిందకు ఉంటుంది. చాలా జిగ్జాగ్ మూమెంట్ అనమాట అండి. సో అయితే విత్ ఇన్ సర్టెన్ రేంజ్ అనమాట అండి. సో జిగ్జాగ్ మూమెంట్ ఉంటుంది, పైకి కిందకి గ్యాప్స్ వస్తున్నాయి, బట్ గ్యాప్స్ అగైన్ దే ఆర్ గెటింగ్ ఫిల్డ్. సో అయినప్పటికీ కూడా ఒక రేంజ్లో మాత్రం ఏవైతే మనం లైన్స్ డ్రా చేసుకున్నాం ఈరోజు విత్ ఇన్ ద ఆ రేంజ్లోనే ఉండడం జరిగిందనమాట ఈరోజు కూడా. సో మేబీ ఇఫ్ ఇట్ బ్రేక్స్ రైట్, సో ఒకవేళ 16,925 బ్రేక్ అవుద్దేమో అన్నట్టుగా నిన్న మూమెంట్ కనిపించింది. అయితే నేను నిన్న లైవ్ స్ట్రీమ్లో నేను చెప్పడం జరిగింది కదండి, యూఎస్ మార్కెట్స్ ఒకవేళ ఓవర్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అవుతే మళ్ళీ రికవర్ అవ్వచ్చు. బట్ మనం వీడియో చేసే టైంకి యాక్చువల్గా మొత్తం సెంటిమెంట్ నెగిటివ్గా ఉందన్నమాట అండి. బట్ ఓవరాల్గా మేబీ అక్కడ ఆన్గోయింగ్ రిజల్ట్స్ సీజన్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో మేబీ ఏదైనా మంచి రిజల్ట్ వచ్చి ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ ద రీజన్. సో మార్కెట్స్ హోల్డ్ అవ్వడం జరిగింది నిన్న యుఎస్ మార్కెట్స్. దానికి అనుగుణంగా మన మార్కెట్స్ కూడా ఒక రికవరీ అనేది ఈరోజు మన గ్యాప్ అప్ తర్వాత మంచి పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూడడం జరిగింది. సో అయినప్పటికీ కూడా విత్ ఇన్ సర్టెన్ రేంజ్ అనమాట అండి. సో 16,950 అండ్ 17,400 ఈ రేంజ్ అనేది ఓన్లీ సైడ్ వేస్ అనమాట అండి. క్లియర్ కట్ ట్రెండ్ మనకి ఏ విధంగా చెప్పట్లేదు అనమాట అండి, ఓన్లీ సైడ్ వేస్ మార్కెట్లో మాత్రమే. సో యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ అవుతుందన్నమాట ఫ్రెండ్స్, రైట్. అయితే ఒక లైన్ చార్ట్ మీరు చూస్తే కనుక, క్యాండిల్ స్టిక్ కాకుండా లైన్ చార్ట్ చూస్తే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి. ఒక కైండ్ ఆఫ్ డబ్ల్యూ ఫార్మేషన్ అంటాం అనమాట అండి. ఓకే, డబల్ బాటమ్ ప్యాటర్న్ అంటాం అనమాట. సో దానికి కూడా ఇంచుమించు మన ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఇదే అనమాట అండి. సో 17,400. ఓకే, ఇఫ్ ఇట్ మేనేజ్ టు స్టే అబౌవ్ 17,400 పైన నిఫ్టీ క్లోజ్ అవుతే కనుక, సో అది ఇట్ కెన్ రీచ్ 17,770 లెవెల్స్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రేపు ఒకవేళ ఇది రేపు ఎల్లుండ ఎనీ సూన్, ఓకే, సోనర్ ఆర్ లేటర్ ఇది ఒకవేళ బ్రేక్ అయితే కనుక, సో 17,400 లెవెల్ బ్రేక్ అయితే కనుక, సో అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనమాట అండి. అయితే ఇది హోల్డింగ్ ప్యాటర్న్ అనమాట. యాక్చువల్గా మనం ట్రెండ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అంటే లోయర్ హైస్ లోయర్ లోస్ అని చెప్పి. సో ఇది ఆల్మోస్ట్ సిమిలర్ లో ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్, రైట్. అయితే అగైన్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ రెసిస్టెన్స్. అది ప్రీవియస్గా ఒకసారి జరిగింది. అయితే ఈసారి ఇది బ్రేక్అవుట్ అవుద్దా లేదా అనేది మనం చూడాలన్నమాట అండి. సో అంటే నిఫ్టీకి అయితే అట్ ప్రజెంట్ దీస్ 2 ఆర్ ద లెవెల్స్. ఈ లెవెల్స్ మధ్యలో మాత్రమే ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో 16,900 మనం చూసాం కదండి. సో 16,900, 17,400 ఈ జోన్ దాటితే తప్ప క్లియర్ కట్ ట్రెండ్ అనేది మార్కెట్లో రాదనమాట అండి. సో అంతవరకు మాత్రం సైడ్ వేస్గానే ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అనమాట అండి, రైట్. అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా న్యూస్ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్ఐసి ఐపీఓ ఫైనల్గా సో సెబీ అప్రూవల్ రావడం జరిగిందనమాట అండి. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టివ్స్ అగైన్ దే ఆర్ రివైజింగ్. సో ఓకే, సో ఆఫర్ డాక్యుమెంట్ అవన్నీ రివైజ్ చేస్తారనమాట అండి. రివైజ్ చేసిన తర్వాత మేబీ ఫస్ట్ వీక్ అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందనమాట అండి. సో వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద మార్కెట్స్. సో ఎల్ఐసి ఐపీఓ మార్కెట్స్ ముందుకు రాబోతుంది అనమాట అండి. సో ఆల్రెడీ మీరు న్యూస్ చూసుంటారు కదా. సో ఇష్యూ ఓపెన్ 4th మే అండ్ టు క్లోజింగ్ 9th మే అని చెప్పి రావడం జరిగిందనమాట అండి. ఓకే, ఇష్యూ సైజ్ వచ్చి 21,000 crores అని చెప్తున్నారు అనమాట అండి. సో 21,000 కోట్లు అనేది డీసెంట్ అమౌంట్ అనమాట అండి. ఓకే, బట్ అయితే 30,000 కోట్లు 40,000 కోట్లు చాలా హ్యూజ్ అమౌంట్తో రావాలని యాక్చువల్గా దే ప్లాన్డ్ అనమాట. బట్ మార్కెట్ సెంటిమెంట్ అంత పాజిటివ్గా లేదు కదండి, అంత ఆప్టిమిస్టిక్గా లేదు కదా. సో అందువల్ల ఐ థింక్ ఇట్ సీమ్స్ దే రెడ్యూస్డ్, రైట్. సో అయితే యాజ్ అండ్ వెన్ మళ్ళీ మార్కెట్స్ బాగుండి తర్వాత అప్పుడు కావాలంటే ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పి మళ్ళీ తర్వాత దే విల్ ఎగ్జిట్ అనమాట అండి. స్లోగా గవర్నమెంట్ తన వాటా అమ్మి ప్లాన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ అంత అగ్రెసివ్గా లేదు కాబట్టి ఐపీఓ సైజు తగ్గించడం జరిగింది. అల్టిమేట్గా ఐపీఓ 21,000 కోట్లు. ఈవెన్ దో 21,000 కోట్లు అనేది రీసెంట్ టైమ్స్లో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఐపీఓ అని చెప్పాలన్నమాట అండి. సో ఐపీఓ ఫస్ట్ వీక్ ఆఫ్ మే, సో అంటే నెక్స్ట్ వీక్లో మనం చూడబోతున్నాం అనమాట ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఎల్ఐసి ఐపీఓ అయ్యేదాకా మార్కెట్స్ సమ్హౌ దే విల్ ట్రై టు హోల్డ్ అనమాట అండి. ఖచ్చితంగా నిలబడడానికి ట్రై చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐఎస్ దే విల్ ట్రై టు స్మార్ట్లీ ఎగ్జిట్, రైట్. సో డిఐఎస్ బై చేస్తూ ఉంటారు, ఎఫ్ఐఎస్ మాత్రం సెల్ అండ్ రైజ్. అండ్ ఈరోజు కూడా దే సోల్డ్ అరౌండ్ 1,170 crores సెల్ చేయడం జరిగింది. డిఐఎస్ 1,600 కోట్లు బై చేయడం జరిగిందనమాట అండి, రైట్. సో అందువల్ల నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, హెవీ వెయిట్ ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రిలయన్స్ ఇలాంటి షేర్స్ని ఇఫ్ దే కీప్ ఆన్ హోల్డింగ్ వాటిని బై చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా నిఫ్టీ పెరుగుతుంది, మార్కెట్ బాగుందన్నట్టుగా సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది అనమాట అండి ఖచ్చితంగా. సో ఎనీహౌ, సో డిఐఎస్ ట్రయింగ్ దేర్ బెస్ట్. సో అండ్ దే విల్ బీ ట్రయింగ్ అంటిల్ అన్లెస్ ఐపీఓ అయ్యేదాకా మార్కెట్ని నిలబెట్టడానికి ట్రై చేస్తారన్నమాట అండి, రైట్.
సో అది చాలాసార్లు హిస్టారికల్గా ప్రీవియస్గా కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, రైట్. అండ్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ చూస్తే కనుక సో స్టిల్ సైడ్ వేసే అనమాట అండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ బిలో మిడ్ బోలింజర్ లైన్, స్టిల్ షోయింగ్ వీక్నెస్. సో ఓవరాల్గా చూస్తే కనుక సో సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పాలన్నమాట అండి. క్లియర్ కట్ ట్రెండ్ అయితే లేదు. అండ్ అండర్ టోన్ అయితే వీక్నెస్సే యాక్చువల్గా అని చెప్పాలి. ఎందుకంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే రెండు ఇండిసెస్ కూడా వెదర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సో 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో వీక్నెస్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం భావించాలన్నమాట అండి, రైట్. ఓకే, సో ఇప్పుడు సెక్టర్ రొటేషన్ మళ్ళీ ముందర గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అనమాట అండి. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ నుంచి మార్కెట్ చూసారు కదా, యూరోప్ మిక్స్డ్గా ఉంది. ఓకే, రైట్. సో అండ్ నిక్కే 0.4, హ్యాంగ్సెంగ్ 0.3. అగైన్ మీరు చూడొచ్చు అనమాట అండి. అగైన్ యూఎస్ మార్కెట్స్ ఆర్ ఫాలింగ్ 1% డౌన్ అనమాట అండి. సో అయితే యాజ్ ఆఫ్ నౌ ఇలా ఉంది. నిన్న కూడా మనం లైవ్ స్ట్రీమ్ చేసే టైంకి యాక్చువల్గా మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి, బట్ నిన్న కొంచెం రికవరీ అనేది రావడం జరిగిందనమాట అండి. సో అల్టిమేట్గా పాజిటివ్గా ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ దే ఆర్ ట్రేడింగ్ ఇన్ రెడ్, సో విచ్ ఈజ్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ మళ్ళీ. సో ఎందుకంటే బాటమ్ సో జోన్లోకి ఆల్మోస్ట్ ఇండిసెస్ వెళ్ళిపోయినాయి అనమాట, నాస్డాక్ ఇవన్నీ కూడా, రైట్. సో మీరు చూస్తే కనుక ఓవరాల్ టాప్ నుంచి చూస్తే కనుక చాలా సిగ్నిఫికెంట్ ఫాల్ అనే చెప్పాలన్నమాట అండి. సో యాక్చువల్గా 20% బిలో అయితే సో ఇట్ ఈస్ ఆల్రెడీ అఫీషియల్లీ యాజ్ ఇన్ బేర్ మార్కెట్ అని చెప్తారన్నమాట అండి. సో ఆల్మోస్ట్ యుఎస్ మార్కెట్స్ దే ఆర్ ఇన్ ద బేర్ మార్కెట్ జోన్లోకి ఎంటర్ అవ్వడం క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో ఈ విధంగా చూస్తే కనుక ఇండియా విక్స్ యాక్చువల్ కూల్ అయింది. ఎప్పుడైతే మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అయినా మళ్ళీ కూల్ అయింది. బట్ ఓవరాల్గా ఒకవేళ కనుక యుఎస్ ఈరోజు మళ్ళీ నైట్ అగైన్ ఇఫ్ దే నాట్ ఏబుల్ టు రికవర్ బ్యాక్, సో మళ్ళీ అగైన్ మన మార్కెట్స్లో రేపు కొంచెం మళ్ళీ కిందకి డైరెక్షన్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో అందువల్ల గ్లోబల్ పే జరుగుతుందండి ఓవరాల్గా ఫ్రెండ్స్. గ్లోబల్ ట్రెండ్ని బట్టి మన మార్కెట్స్ కూడా బిహేవ్ చేయడం అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సో ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో మనం చూద్దాం. సో హైయెస్ట్ పెర్ఫామ్ చేసింది వచ్చి బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది వచ్చి రియాలిటీ అనమాట అండి. సో సెక్టర్స్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. ఒకరోజు మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ సెక్టర్ రియాలిటీయే, ఈరోజు ఎక్స్ట్రీమ్ అవుట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ కూడా రియాలిటీయే. సో రైట్, అదేవిధంగా ఆటోలో మంచి మూమెంట్ ఉంది ఈరోజు. యాక్చువల్గా ఒకటి రెండు స్టాక్స్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట అండి. ఆటోలో బజ్ ఉందన్నమాట అండి. ఆటో షేర్స్ చాలా వండర్ఫుల్గా ఆటో ఇండెక్స్ పెరుగుతుందన్నమాట అండి. సో దానికి రీజన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఐటీ నిఫ్టీ చూస్తే కనుక 1.5% పెరిగితే కనుక సో మిగతా ఇండిసెస్ అన్నీ కూడా బాగానే పెరగడం జరిగింది ఎక్సెప్ట్ ఐటీ అనమాట అండి. ఐటీ ఈజ్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే స్మాల్ క్యాప్ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో అయితే మిడ్ క్యాప్ బాగానే ఆల్మోస్ట్ నెక్ టు నెక్ నిఫ్టీతో పాటు పెర్ఫామ్ చేయడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. సో అయితే ఎనీహో గ్రీన్ ఓవరాల్ గ్రీన్ అనేది మళ్ళీ ఈరోజు చూడడం జరిగింది సో మార్కెట్. సో ఏమవుతుందో మరి మనం వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్, రైట్. సో అయితే కమింగ్ టు ఆటోస్, ఆటో విషయానికి వస్తే కనుక నేను యాక్చువల్గా చెప్దాం అనుకున్నాను అనమాట అండి. సో ఎందుకంటే న్యూస్లో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్ ఫైర్ క్యాచ్ చేయడం, సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడైతే కొన్ని అన్లిస్టెడ్ ప్లేయర్స్ చాలా కంపెనీస్ లైక్ ఓలా ఇంకా చాలా కంపెనీస్ అన్నోన్ నేమ్స్ మనకు తెలియదు, అవన్నీ లిస్టెడ్ కంపెనీస్ కాదనమాట అండి. వాళ్ళందరూ కూడా మీరు చూస్తే కనుక ఈవీ లాంచ్ చేయడం జరిగింది. కానీ లిస్టెడ్ బ్రాండెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో స్టిల్ దే ఆర్ ఇన్ రీసెర్చ్ ఆర్ దే ఆర్ ఇన్ టైఅప్. సో వాళ్ళు ఇంకా అంత అగ్రెసివ్గా లాంచ్ చేయలేదన్నమాట అండి. సో ఎప్పుడైతే ఆల్రెడీ లాంచ్ చేసిన అన్లిస్టెడ్ కంపెనీ వెహికల్స్ ఏవైతే ఇష్యూస్ వస్తున్నాయో దే ఆర్ కాలింగ్ ఆఫ్, మొత్తం ఆ వెహికల్స్ అన్ని దే ఆర్ కాలింగ్ బ్యాక్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఆ బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. సో విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలంటే మొన్నటిదాకా కొంచెం ట్రెండ్ చేంజ్ అవుతుంది. అందరూ మళ్ళీ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఎలక్ట్రికల్ బాగుంది కదా అని టర్న్ అయ్యే టైంలో ఇలా వరుసగా న్యూస్ అనమాట అండి. రకరకాల డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇవి ఫైర్ క్యాచ్ చేస్తున్నాయి. ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే కొంచెం ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళడానికి షిఫ్ట్ అవ్వడానికి కస్టమర్స్ కొంచెం డెఫినెట్గా దే విల్ బి హెసిటేటింగ్ అనమాట అండి, రైట్. సో అందువల్ల అలాంటప్పుడు ఏమవుతుందండి, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ వీలర్ కంపెనీస్ అవి మీరు చూడొచ్చు అనమాట అండి. సో వాల్యూమ్స్ తోటి ప్రైస్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. కైండ్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్ అనుకోండి. ఓకే, సో కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ప్యాటర్న్ తర్వాత బ్రేక్అవుట్ దగ్గరలో ఉందన్నమాట అండి. సో టీవీఎస్ మోటార్ కంపెనీ, రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చి బజాజ్ ఆటో అయితే ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిందనమాట అండి. ఓకే, సో కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అనేది సో బజాజ్ ఆటోలో ఆల్రెడీ అవ్వడం జరిగిందనమాట అండి. అండ్ వాల్యూమ్స్ కూడా బాగానే పికప్ అవ్వడం జరిగింది. సో ఆటోమొబైల్ కంపెనీస్లో కొంచెం బజ్ ఉంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ప్లే అట్లీస్ట్
న్యూస్ ఉన్నంత వరకు, ఈ న్యూస్ ప్లే ఉన్నంత వరకు డెఫినెట్‌గా మీరు ఫోకస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే హీరో మోటో, బజాజ్ ఆటో ఇవన్నీ యాక్చువల్ క్యాష్ రిచ్ కంపెనీస్ అండి. బజాజ్ ఆటో ఇవన్నీ కూడా చాలా చాలా క్యాష్ రిచ్ కంపెనీస్ అనమాట అండి. బట్ టెంపరరీగా ఏదైతే ఆన్‌గోయింగ్ ఈ చేంజ్ ఏదైతే జరుగుతుందో, సో ఆన్‌గోయింగ్ ట్రెండ్ షిఫ్ట్ అవుతుంది కదా! సో ఎలక్ట్రిక్ దానికి. సో దానివల్ల కొంచెం వీటి పెర్ఫార్మెన్స్ కొంచెం డల్‌గా ఉందని చెప్పి మనం చెప్పాలన్నమాట అండి. రైట్. సో అయితే దే ఆర్ పికింగ్ అప్. సో యాజ్ అండ్ వెన్ ఈ న్యూస్ అది వచ్చినప్పుడు కొంచెం ఈ కంపెనీస్ మీద మళ్ళీ అగైన్ పీపుల్ విల్ బి లుకింగ్ బ్యాక్. మళ్ళీ పెట్రోల్ వెహికల్, డీజిల్ వెహికల్, సో వీటి మీద ఫోకస్ ఉంటుంది కదా! సో అందువల్ల మేబీ సో మోస్ట్లీ టూ వీలర్స్ అన్ని పెట్రోలే కదా! సో పెట్రోల్ వెహికల్ అన్నీ ఏవైతే నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో సో వాటికి బెనిఫిట్ ఉంటుందన్నమాట అండి. అంటే ఫోర్ వీలర్‌లో ఇంకా బ్యాటరీ అంత అలాంటి ఇష్యూస్ ఏమి రాలేదు కాబట్టి సో మేబీ మారుతిలో మనం ఈరోజు ఎలా ఉందో మూమెంట్ చూద్దాం. ఓకే. రైట్. సో మారుతి కూడా ఇట్స్ ఓకే, సైడ్ వేస్గా ఉందన్నమాట అండి. బట్ అట్ ప్రెజెంట్ టూ వీలర్ కంపెనీస్ అన్నీ కూడా బజ్లో ఉన్నాయి కాబట్టి అవి మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకుని మీరు దాన్ని బట్టి మీరు స్టాప్ లాస్ తోటి పొజిషన్స్ తీసుకోవచ్చు అనమాట అండి. రైట్. సో నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను ఇంకొక స్టాక్ అవుట్ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను అనమాట అండి. అది హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ అనమాట అండి. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ చూస్తే కనుక మీరు యాక్చువల్గా ఈరోజు ఇది క్లోజింగ్ బేసిస్ మీద కొంచెం కిందకి రావడం జరిగింది. బట్ సో రేపు కనుక ఒకవేళ ఇఫ్ ఇట్ మేనేజెస్ టు గో అబౌవ్ 84 పైన వెళ్తే కనుక సో బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట అండి. ఓకే. సో మీరు చూస్తే కనుక ఒక మంచి అప్ ట్రెండ్, తర్వాత కన్సాలిడేషన్, మళ్ళీ బ్రేక్అవుట్. సో అప్ ట్రెండ్, కన్సాలిడేషన్, బ్రేక్అవుట్ అది యాక్చువల్గా మంచి ట్రెండ్ అనమాట అండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా! సో మీరు చూస్తే మంత్లీ టైం ఫ్రేమ్‌లో, లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్‌లో ఒక మంచి బ్రేక్అవుట్ అనేది మనం ఆల్రెడీ విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో లాంగర్ టర్మ్ టైం ఫ్రేమ్‌లో ఇది చూస్తే కనుక ఒక మంచి రౌండింగ్ బాటమ్ బ్రేక్అవుట్ అరౌండ్ 80 రూపీస్, 76, 77 రేంజ్లో రావడం జరిగింది. ఇప్పుడు 79 దగ్గర ఉందన్నమాట అండి. రైట్. సో ఒకవేళ కనుక బ్రేక్అవుట్ సస్టైన్ అవి మళ్ళీ మార్కెట్లో కొంచెం ట్రెండ్ పాజిటివ్ అయితే కనుక సో స్టాక్ ఇక్కడి నుంచి ఒక 30-40 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. యాజ్ పర్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం. సో దాన్ని బట్టి మీరు పొజిషన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇంకా మనకి ట్రెండ్ కన్ఫర్మ్ అవ్వాలి. సో మళ్ళీ అగైన్ ఇట్ షుడ్ బౌన్స్ బ్యాక్ అరౌండ్ 80-85 లెవెల్స్ పైన వెళ్ళి సస్టైన్ అవుతుందంటే కనుక అప్పుడు మీరు పొజిషన్ తీసుకోవడం అనేది అడ్వైజబుల్ అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ అయితే మాత్రం క్లియర్ కట్గా ఇట్స్ నాట్ ఎ రన్నింగ్ మార్కెట్. సో క్లియర్ కట్ ఒక రోజు పైకి, ఒక రోజు కిందకి. సో చాలా అబ్రప్ట్, చాలా నాయిస్ బిహేవియర్ అనేది మన మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి. సో ఈ క్లియర్ కట్ ట్రెండ్ ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం సరైన ట్రెండ్ అనేది మనకి లేదనమాట అండి. రైట్. ఓకే అండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.